పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. సర్పై అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గ కోఆర్డినేటర్లతో రోజు సమీక్ష చేయాలని సూచించారు. వైసీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. ప్రతి బూత్ కు 50 వైసీపీ ఓట్లను తీసివేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా జగన్ ఆరోపిస్తున్నారు. సర్ విషయంలో నిర్లక్ష్యం వద్దంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇప్పటికే వైసీపీ ఓట్లను టార్గెట్ చేసిందని కూడా విమర్శించారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించారని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి కూడా అన్నారు. ఎస్ఐఆర్ పై వైసీపీ న్యాయపరంగా పోరాటం చేస్తుందంటూ కూడా హెచ్చరించారు జగన్. మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి చిన్న కొడుకు చిన్నప్పటి నుంచి కూడా చిన్నగూడూరులో ఉన్నాడు. ఎందుకంటే మా అత్త మామ దగ్గర వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి మా భార్యకు ఇదే ఉంటున్నాం. అక్కడ 2019లో ఓటు ఉంది, 24లో ఓటేసి మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు ఓటర్ లిస్ట్ చేసేసి వాళ్ళిద్దరి పేర్లు డిలీట్ చేసినారు. ఇది నిదర్శనం. డిలీటెడ్ అని స్టాంప్ కొట్టేసి మరి నక్కలిలో నాకు ఓటు లేకుండా చేసినారు, చిన్నగులలో మా కొడుకు కొడలకు ఓటు లేకుండా చేస్తారు. అంటే ఏ రకంగా ఈ పరిపాలన జరుగుతుంది, ఏ రకంగా ఈ ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. దాదాపుగా ప్రతి బూత్ కు 50 వైసీపీ ఓట్లే కూటమి ప్రభుత్వ టార్గెట్. ఇది ఆయన చేసినటువంటి ప్రధాన విమర్శ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎస్ఐఆర్ ప్రక్రియ మీద అంటే కోఆర్డినేటర్లకు ఇచ్చినటువంటి కీలక సూచనలు ప్రతినిత్యం సమీక్ష చేయాలి, అవగాహన కల్పించాలి, క్లియర్ గా చెక్ చేసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాల నుంచి కూడా కొన్ని నివేదికలు ఆయన తెప్పించుకున్నారు, ఎక్కడెక్కడ టార్గెట్ అయ్యారనే దానికి సంబంధించి కూడా ఏంటి అప్డేట్స్? మురళి, సర్ ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తన పార్టీకి సంబంధించిన నేతలతోనూ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతోనైనా దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కీలక పాత్ర పోషిస్తారు. కోఆర్డినేటరే సర్ ప్రక్రియను పర్యవేక్షించాలి. ఎందుకంటే నియోజకవర్గంలో ఆయా బూతుల్లో ఉన్న ఓట్లు తొలగిస్తున్నారు. ఒక్కొక్క బూత్ కు 50 ఓట్లు తొలగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ జగన్ నేరుగా కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కడప జిల్లాకు సంబంధించి కడప మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషకు సంబంధించిన ఓట్లు వేరే బూత్ ట్రాన్స్ఫర్ చేయడం, అడ్రస్ మార్పు చేయడం వంటి అంశాలు నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోపక్క మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి తన కొడుకు కోడలు 2019, 2024 ఎన్నికల్లో ఓట్లు వేశారు. ఆ ఓట్లు ఇప్పుడు తొలగించారంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్లని టార్గెట్ చేస్తున్నారు. ఒక్కొక్క బూత్ కి 50 ఓట్లు తొలగిస్తున్నారు అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క పార్టీ నేతలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషించాలి. కోఆర్డినేటర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సర్ ప్రక్రియ ద్వారా ఎవరు నియోజకవర్గంలో ఉన్నారు, ఎవరు ఆ గ్రామంలో ఉన్నారు, ఆ ఓటర్ ఉన్నారా లేరా, బయట ఉన్నారా, ఒకవేళ బయట ఉంటే ఆ ఓటర్లను పిలిపించుకొని అందుకు తగ్గ ఫామ్ ను కూడా ఫిలప్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ నేరుగా నేతలకు సమాచారం ఇవ్వాలి. పార్టీకి సంబంధించిన నేతలు అప్రమత్తంగా ఉండాలి. బూత్ స్థాయిలో బూత్ కమిటీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయా నియోజకవర్గాల్లో, ఆయా గ్రామ పంచాయతీల్లో, ఆయా గ్రామాల్లో ఓట్ల తొలగించకుండా, వైసీపీకి సంబంధించిన ఓట్లు ఎక్కడా తొలగించుకోకుండా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంటూ జగన్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్లు రోజు ఓట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించాలంటూ జగన్ నేరుగా ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోపక్క అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్ కు 50 ఓట్లు తొలగించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి పెట్టుకుంది. నియోజకవర్గ కోఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి, ప్రతి ఓటును కాపాడుకోవాలి. సర్ నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు
డివిజనల్ ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా సర్ ప్రక్రియపై నిరంతరం సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఒక్కసారి ఓటు హక్కు కోల్పోతే మళ్ళీ ఓటు హక్కు లభించడం అంత ఆశామాషి కాదు. ఉన్న ఓట్లను పార్టీ కాపాడుకోవాలి, పార్టీ నేతలు కాపాడుకోవాలి. ఏదైతే అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే వెంటనే కేంద్ర పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగిస్తే తిరిగి ఆ ఓటును చేర్చాలంటే అత్యంత క్లిష్టమవుతుంది. ప్రతి సమన్వయకర్త, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జిమ్మిక్కులతో ఓటు తొలగించే అవకాశాలు ఉంటాయంటూ నేరుగా జగన్ కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ పైన, సర్ ప్రక్రియ పైన నిరంతరం సమీక్ష జరగాలి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండాలి. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేతలను, పార్టీ నేతలను, బూత్ కమిటీ నేతలను నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ఒక్క ఓటు పార్టీకి సంబంధించిన ఓటు కోల్పోయినా అది మనకు తీవ్ర నష్టం కలుగుతున్నట్టు ఆయన నియోజకవర్గ కోఆర్డినేటర్లతోనూ, పార్టీకి సంబంధించిన కీలక నేతలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీలో కీలక విషయాలు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి ఒక కామెంట్, తమ కుటుంబ సభ్యులకు చెందినటువంటి ఓట్లను కూడా తొలగించారు. ఇది ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతల్ని ఆలోచింపజేస్తుందని కూడా చెప్తున్నారు కదా. ఏంటి ఆ కోణానికి సంబంధించి పర్టికులర్ గా టార్గెట్ చేశారు అనడానికి ఇదే నిదర్శనం అని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు మురళి? ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019, 2024 ఎన్నికల్లో తన కుమారుడు, తన కోడలు ఇద్దరు ఓట్లేశారు. ఇద్దరు ఓట్లేసినప్పటికీ కూడా ఆ ఓట్లను తొలగించారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కుమారుడు ఓట్లు తొలగిస్తున్నారు. ఇలా తొలగిస్తూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఓట్లను ఎన్ని తొలగించారు? వైఎస్ఆర్సీపీ ఓట్లనే టార్గెట్ చేసుకున్నారు. సర్ ప్రక్రియలో టీడీపీ కూటమి ఎంటర్ అయింది. ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల సంఘం నిర్వహించే ప్రక్రియలో బూత్ ఏజెంట్లు, ఇటు ఏవైతే బిఎల్ఓలు కీలక పాత్ర పోషిస్తారు. బిఎల్ఓలను అధికార పార్టీ మేనేజ్ చేస్తుంది. లేకపోతే గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓటేస్తే తన కుమారుడు, తన కోడలు ఓట్లు ఎలా వెళ్తాయంటూ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా కడప పట్టణానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా తన ఓట్లు ఎందుకు అడ్రస్ మార్చారు? 2004లో ఉన్న ఓట్ల లిస్ట్ ఎక్కడుంది? 2019 ఓట్ల లిస్ట్ ఎక్కడుంది? ఇలా వరుసగా జరుగుతున్న ఓట్ల లిస్టు ముందు ప్రకటించండి, ఓట్ల లిస్ట్ ఎక్కడుందంటే జిల్లా కలెక్టర్ అడుగుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే సర్ ప్రక్రియలో ఉన్న ఓటర్లో చాలా వరకు తొలగింపు ప్రక్రియలు జరుగుతాయి. ఆ గ్రామంలో ఓటర్ ఉంటేనే ఆ ఓటు నమోదు అవుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకు పార్టీకి, రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం వేరే ప్రాంతంలో ఓటర్ ఉన్న తొలగించే అవకాశాలు ఉండకపోతే, అయితే ఇక్కడ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కు నిలుపుకోవడానికి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారా? ఇది ఎక్కడ ఉంది అంటూ ఇటు వైఎస్ఆర్సీపీ నేరుగా విమర్శలు వర్షం కురిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి నాయకులు అప్రమత్తతో ఉండాలి. అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు ఇచ్చినటువంటి కీలక సూచన, ప్రతిరోజు కూడా మీరు సమీక్ష నిర్వహించుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు. ప్రతి బూత్ కూడా దాదాపుగా ఒక 50 వైసీపీ ఓట్లను టార్గెట్ చేశారు, తొలగిస్తున్నారు అనేది కీలకంగా ఆయన చేసినటువంటి ఆరోపణ. మేమన్నీ గమనిస్తున్నాం. దీనిపైన న్యాయపరంగా కూడా మేము పోరాడతామని కూడా వైసీపీ అధినేత జగన్ చెప్పారు.